జనరల్గా ఇప్పుడు అంతా ఏఐ అంటున్నారు. అంటే ఒక 5 years తర్వాత ఎవరు పెథాలజిస్టులు ఉండరు, రేడియాలజిస్టులు ఉండరు ఇలా చెప్తూ ఉన్నారు. ఇంకా 20 years తర్వాత బిల్ గేట్స్ చెప్పారు 20 years తర్వాత డాక్టర్సే ఉండరని. ChatGPT వచ్చి అక్కడి నుంచి DeepSeek వచ్చి 2 వారాల్లో Grok 3 వచ్చేసి అంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఇట్ మైట్ హ్యాపెన్ టుమారో. ఒక డాక్టర్ పర్యవేక్షణలోని ఈ టెక్నాలజీ అంతా ఉంటుంది కదా సార్. ఇప్పుడు అవైలబుల్ టెక్నాలజీ, ఇప్పుడు అవైలబుల్ అండర్స్టాండ్, ఇప్పుడు అవైలబుల్ దాన్ని ప్రాసెస్ చేసే ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు బెస్ట్ డాక్టర్ ఉంటాడు, హ్యూమన్ డాక్టర్. దానికి 100 రెట్లు 1000 రెట్లు మించిన ప్రాసెసింగ్ పవరు, మెమరీ పవరు, స్టడీయింగ్ పవరు ఉన్న మషిన్. ఎందుకంటే మనిషి ఆల్రెడీ స్టేజ్కి వచ్చేసాడు. మెడిసిన్ అనే కాదు, అదంతా ఇన్వాలిడ్ అయిపోతుందని ఒప్పుకోవాలి. ఎవరికి ఎఫెక్ట్ అవుతారు? ఆ పిల్లలందరికీ జీవితాలు నాశనం అయిపోతారు. మీరు చదువుకునే అవసరం లేదు, నా బ్రెయిన్లో బదులు నా ఫోన్లో ఉంది నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా. అప్పుడు ఎందుకు చదువుతారు మీరు? అప్పుడు ఎప్పుడైతే మీరు చదవటం మానేస్తారో ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ విల్ కమ్ డిమినిషింగ్. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఏని ఆపరేట్ చేయగలిగేంత నాలెడ్జ్ తెచ్చుకోవాలా? మనకున్న డేటాని స్టోర్ చేసి ప్రాసెస్ చేసేంత సీను హ్యూమన్ బ్రెయిన్కి ఉండటానికి ఛాన్స్ లేదు. అంటే మనకన్నా సుపీరియర్ బ్రెయిన్ కనిపించాం, దట్ ఈస్ ఏఐ. మనకన్నా సుపీరియర్ బ్రెయిన్ అని మనం ఆల్రెడీ డెఫినేషన్ ఇచ్చినప్పుడు ఇంకా మన బ్రెయిన్ అవసరం ఉంది. ఇంకేం అవసరం లేదు, మనకి ఒక కంప్యూటర్ ఉంటే సరిపోతుందిగా. కంప్యూటర్ కాదు, ఫోనే. ఫోనే. మన లక్ష్యం ఏంటి అసలు? దీనికి ఆన్సర్ ఇచ్చే ఒకే ఒకటి ChatGPT. అయితే మీకన్నా గొప్ప డైరెక్టర్ ఏనా? అందరికన్నా గొప్పది. వెల్కమ్ టు BRK న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెన్సేషనల్ అండ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ RGV గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. నమస్తే, బాగున్నారా సార్? జనరల్గా ఇప్పుడు అంతా ఏఐ అంటున్నారు. అంటే ఒక 5 years తర్వాత ఎవరు పెథాలజిస్టులు ఉండరు, రేడియాలజిస్టులు ఉండరు ఇలా చెప్తూ ఉన్నారు. ఇంకా 20 years తర్వాత బిల్ గేట్స్ చెప్పారు 20 years తర్వాత డాక్టర్సే ఉండరని. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం అంతా చెప్తాము, ఆ డాక్టర్ ఎక్కువసేపు మాట్లాడితే మనకి సగం జబ్బు తగ్గిపోయినట్లుగా ఉంటుంది. వస్తుంది, ఏదో రోబోస్ ఉంటాయి, డాక్టర్స్ లాగా బిహేవ్ చేస్తాయి, అవే చూస్తాయి, మనకి వైద్యం చేస్తాయి అంటే అది ఎంతవరకు మనం తీసుకోవచ్చు సార్ జనరల్గా? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం సపోజ్ మంచి డాక్టర్ అని అంటాం. మంచి డాక్టర్ అంటే ఏంటి అసలు? ఎలా ఉందండి, ఎలా ఉన్నారండి, బాగున్నారా, భోంచేసారా, ఇంట్లో ఎలా ఉన్నారు అని ఇలాంటి అడిగినప్పుడు మన హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్కి ససెప్టబుల్ కాబట్టి ఆయన మంచి డాక్టర్ అనుకుంటాం. ఇప్పుడు ఇంకో డాక్టర్ ఏం మాట్లాడుకుంటే ఏంటి విషయం అని చెప్పేసి అతను ట్రీట్మెంట్ ఇచ్చాడు అనుకోండి. అంటే కట్టి కొట్టేలాగా మాట్లాడుతున్నాడు కాబట్టి అతను మంచి డాక్టర్ కాదేమో. ఎందుకంటే ఇద్దరి దగ్గర మీకు సబ్జెక్ట్ తెలియదు. కానీ మీకు నిజంగా సబ్జెక్ట్ తెలిసిన డాక్టరు ఎక్కువ ముఖ్యమా, సబ్జెక్ట్ తెలియకుండా ఉట్టి మంచిగా మాట్లాడటం ముఖ్యమా అని ఒక పాయింట్. ఓకే, హ్యూమన్ బీయింగ్ అనేది వల్నరబుల్గా ఉంటారు. వల్నరబుల్గా ఉంటే కంటిన్యూస్గా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వటము, వాళ్ళు కేర్ చేస్తున్నట్టు, అది నటించినా నటించకపోయినా అది కోరుకుంటారు. అది జస్ట్ మన ఒక ఓల్డ్ ట్రెడిషన్. అది అలాగ ప్రోగ్రామ్ చేస్తే ఏవి కూడా మీరు వాళ్ళకన్నా మంచిగా ఉండదు, మంచి డాక్టర్ కన్నా బెటర్గా ఉండొచ్చు. అలా మీరు వాడకపోవచ్చు. ఇప్పుడు స్పెసిఫిక్ పాయింట్ కార్డియాలజిస్ట్లు ఉంటారా, వాళ్ళు ఉంటారు అనేది అంత ఎక్స్పర్టీస్ నాకు లేదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ అంటారు. ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ అంటే అర్థం ఏంటి? చాలా కేసులు చూశాడు, ఎంతో టైంలో ఆ వచ్చిన ఎక్స్పీరియన్స్ నుంచి తను బెటర్గా డయాగ్నోస్ చేయగలుగుతాడా, ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడా అనేది పాయింట్ అక్కడ. సో ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నప్పుడు మీరు 5 ఏళ్ళు గ్రాడ్యుయేషను, 2 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషను, 2-3 ఏళ్ళు స్పెషలైజేషన్ చేసి 10 ఏళ్ళు ఓకే బాడీ పార్ట్స్ ఏం చేస్తే ఏం చేయాలని నేర్చుకున్నారు. ఎంతో కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేర్చుకుని మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ కంబైన్డ్ దాంతో ఒక పేషెంట్గా ఒక ట్రీట్మెంట్ వేస్తారు. ఎలా వేస్తారు? పేషెంట్ ఇచ్చిన డేటా బట్టి, నాకు ఇలా ఉంది, బ్లడ్ టెస్ట్, ఈ టెస్ట్, ఆ టెస్ట్, ఆ డేటా మొత్తం తీసుకుని ఈయనకున్న నాలెడ్జ్ నుంచి ప్రాసెస్ చేసి ఒకటి తీస్తారు. బట్ ఇదే డేటాని మీరు ఒక మషిన్, ఏ మషిన్కి ఇస్తే దాని ఎక్స్పీరియన్స్ ఈ డాక్టర్కి 5,000 కేసులు ఉంటే దానికి 10 లక్షల కేసులు ఉండటం కూడా ఛాన్స్ ఉంది. మొత్తం వరల్డ్లో ఈ పర్టిక్యులర్ దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏది పనిచేసింది, ఏది చేయలేదు, దేని వలన కాంప్లికేషన్స్ ఎందుకు వచ్చింది, మొత్తం ప్రాసెస్ చేసి అది ఇచ్చిన ట్రీట్మెంట్
100% హ్యూమన్ డాక్టర్ కన్నా బెటర్గా ఉంటుంది. అవును. పాయింట్ 1. ఇప్పటికే డాక్టర్స్ అందరూ ఒప్పుకుంటున్నారు. రెండోది, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్కి లిమిటేషన్ ఉంటుంది. ఎంత స్టోర్ చేసుకోగలుగుతాడు, తన మూడ్స్ లేకపోతే ఒక పర్టికులర్ టైంలో ఏదో ఫ్యాక్టర్స్ వేరే వేరే ఎఫెక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఎవరైతే మెడికల్ కాలేజ్లో చేరుతున్నారో ఆ లైఫ్ ఏమవుతుంది? ఇప్పటికే మీరు ఆల్రెడీ నాకు ఒక చాలా ఫేమస్ ఆర్థోపెడిషియన్ 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నాక నేను ఇప్పుడు ఎంతసేపు నేను ఏకి వెళ్తున్నా నా కేసుల గురించి అర్థం చేసుకోవడం నేను చెప్పారు నాకు ఒక 1 month బ్యాక్. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు చేర్పించారో ఈ సంవత్సరం ఎన్నో సంవత్సరం 10 ఏళ్ళకి వస్తారండి బయటికి, ఇది ప్రాక్టీస్ చేయడానికి. నేను చెప్పేది ఒక డాక్టర్గా 10 ఏళ్ళు అయిన తర్వాత అసలు మెడిసిన్లో హ్యూమన్ బీయింగ్స్కి చేయటానికి ఏముంటుంది అనేది పాయింట్. అదే ఇందాక మీరు చెప్పినట్టు ఎక్స్పర్ట్స్ అందరూ ఒప్పుకుంటున్నారు 2-3 ఏళ్ళు ఇలా అవుతుంది, 4-5 ఏళ్ళు అది అవుతుంది. 25 ఏళ్ళు అవుతుందా, 10 ఏళ్ళు అవుతుందా, రేపే కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఏ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. అది ఎంత ఫాస్ట్గా ChatGPT వచ్చి అక్కడ నుంచి DeepSeek వచ్చి 2 వారాల్లో Grok 3 వచ్చేసి అంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఇట్ మైట్ హ్యాపెన్ టుమారో. అది తెలియదు మనకి ఏమవుతుందని. అప్పుడు అలాంటి సందర్భంలో ఏదేదైతే ఎక్స్పర్టీజ్ అని మీరు అనుకుంటున్నారో ఆ మొత్తం జాబ్స్ అన్నీ కూడా తీసేసుకుంటే మీరు ఆ జాబ్కి సంబంధించి ఇప్పుడు చదువుకోవటం అంటే ఎంత మూర్ఖత్వం. అది ఒక డాక్టర్ పర్యవేక్షణలోని ఈ టెక్నాలజీ అంతా ఉంటుంది కదా సార్ జనరల్ గా. ఇప్పుడు అవైలబుల్ టెక్నాలజీ, ఇప్పుడు అవైలబుల్ అండర్స్టాండ్, ఇప్పుడు అవైలబుల్ ఇన్ఫర్మేషన్, దాన్ని ప్రాసెస్ చేసే ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు బెస్ట్ డాక్టర్ ఉంటాడు, హ్యూమన్ డాక్టర్. దానికి 100 రెట్లు 1000 రెట్లు మించిన ప్రాసెసింగ్ పవర్, మెమరీ పవర్, స్టడీయింగ్ పవర్ ఉన్న మషిన్ ఆల్రెడీ ఉన్నప్పుడు మనిషి కన్నా మషిన్ సుపీరియర్ మెడికల్ ఫీల్డ్లో అని కూడా అర్థం చేసుకునేంత. ఇంకోటి ఏంటంటే, సపోజ్ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఆ డాక్టరు మీ డేటా అంతా తీసుకుని అది ఏఏలో పెట్టారు అనుకోండి, ఏఏ ఒక ఇచ్చింది ఒక ఇది. అప్పుడు మీరు పేషెంట్, అప్పుడు డాక్టర్ మీతోటి ఆ ఏదో చెప్తానండి మనం ఈ విధంగా చేద్దాం అన్నాడు అనుకోండి, మీరు ఏ నమ్ముతారా డాక్టర్ నమ్ముతారా? అది చెప్తున్నా. ఎందుకంటే మనిషి ఆల్రెడీ స్టేజ్కి వచ్చేసాడు. మీరు శకుంతలాదేవిని చాలా ఫేమస్ మ్యాథమెటిషియన్ ఉండేవారు చాలా పాత రోజులు. అసలు నంబర్స్ చెప్పడం అది ఇది అని, ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్ ఇలాంటి. క్యాలిక్యులేటర్ వచ్చాక శకుంతలాదేవులు, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్లు వాళ్ళందరూ లిమిటేషన్ వచ్చేస్తారు వాళ్ళకి. అప్పుడు మీరు శకుంతలాదేవిని డౌట్ పడచ్చు కానీ క్యాలిక్యులేటర్ని డౌట్ పడరు మీరు. ఎందుకు? మీరు కాన్షియస్గా ఆలోచించకపోయినా మషిన్కి ప్రెసిషన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దానికి బయాస్ ఉండదు ఈ ఆస్పెక్ట్స్ అనేది. సో అలాగా ఎవ్రీథింగ్ మీరు ఇప్పుడు అంటే ఇంత పెద్ద ఆర్థోపెడిషియన్ అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా చివరికి ChatGPT చెప్పింది చేస్తున్నాడు అంటే మనిషి విలువ ఎందుకు ఉంటుంది? ఇంకా మరి ఏం చేయాలి చదువుకోకుండా? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు చేర్పిస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాలేజ్లు, స్కూల్స్, ఏ కోర్స్ అయినా, మెడిసిన్ అనే కాదు, అదంతా ఇన్వాలిడ్ అయిపోతుందని ఒప్పుకోవాలి ఫస్ట్. అది ఒప్పుకోకుండా ఏం చేయాలి అని దాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఎవరికి ఎఫెక్ట్ అవుతారు? ఆ పిల్లలందరికీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఫిల్మ్ డైరెక్టర్, ఇప్పుడు రైటింగ్ ఉందనుకోండి, స్క్రిప్ట్ రైటింగ్ ఒక రైటర్ చేస్తాడు. రైటర్ ఏం చేస్తాడు? నేను ఒక రైటర్ని పిలిచి నాకు దగ్గర కథ ఇలాంటి ఐడియా ఉంది, ఇది స్క్రిప్ట్గా డెవలప్ చేయని చెప్తాను. అతను వెళ్ళి ఒక 2 నెలలు వచ్చి సరే ఇలా డెవలప్ చేస్తానని చెప్పాడు. నేను లేదు సెకండ్ హాఫ్లో అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది చెప్తాను. మళ్ళీ అడిగి ఇంకో 2 వారాలు 3 వారాలు మళ్ళీ వస్తాడు. ఇదంతా కలిసి 6 నెలలు జరుగుతుంది ఈ నార్మల్గా స్క్రిప్ట్ చేయడానికి. ఈ 6 నెలల టైం ఇది సెకండ్ చేసేది. ఏ రాసిన కథ మంచిది, ఏ కథ బాగుందా లేదని ఆడియన్స్ చెప్తారు. దానికి ముందు డైరెక్టర్ ఓకే ఇది కథ బాగుంది అని సినిమా మొదలెడతారు. ఆ హ్యూమన్ బీయింగ్ ఎంతో డబ్బులు తీసుకుని అన్ని నెలలు చేసింది డబ్బులు తీసుకోకుండా మీకు సెకండ్లో ఇస్తామంటే ఫైనల్గా డైరెక్టర్ ఏం చేస్తాడు? ఏతోనే రాయిస్తాడు. అంతే కదా? అది ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? ఏఐకి ఎలా మనసు ఉంటుంది? ఏఐకి జనాలు మనసు కాదు, అది చెప్తున్నా. వాడికి రైటర్కి ఏం తెలుసు? రైటర్ కూడా అంతకుముందు సినిమాలు చూశాడు, చాలా నవల్స్ చదివాడు, లేకపోతే ఏదో ఎక్స్పీరియన్స్ చూసుకున్నాడు. ఈ అన్నిటి మీదట నేను ఆ పర్టికులర్ సినిమాలో ఆ టైప్లో చేద్దాం, ఈ క్యారెక్టర్ ఎలా పెడదాం, అది జరుగుతుంది ఏ రైటర్ డైరెక్టర్ కానీ. అలాంటి ఇన్సిడెంట్స్ ఏఐకి తెలిసినంత మామూలు హ్యూమన్ రైటర్కి తెలిసే ఛాన్స్ లేదు, ఇంపాసిబుల్. ఇప్పుడు ఈ స్పీడ్ ఒకటి,
ఇంకోటి మీరు మైండ్లో కాన్స్టెంట్గా అదే స్పేస్లో ఉన్నారు. నేను హ్యూమన్ రైటర్ అయితే నేను చెప్పేసిన తర్వాత నాకు వారం రోజులు నాకు మైండ్ నుంచి వెళ్ళిపోతుంది. అది నేను నాకు వేరే పనిలో బిజీగా ఉంటాను. ఇలాంటివన్నీ మీరు ఇటు అటు వెళ్ళటానికి ఫోకస్ దాంట్లో షార్టెస్ట్ టైంలో చేయటానికి డివైస్ చాట్ జీపీటీ కానీ డాక్టర్స్ కూడా నేను మీతో ఇంటర్వ్యూ అనగానే చాలా మంది డాక్టర్స్ చెప్పారు అంటే ఏతో చేసే వైద్యము మనుషులు మామూలు డాక్టర్స్ చేసే వైద్యం ఒక 5 minutesలో చేస్తే వాళ్ళు ఒక 2 గంటలు పడుతుంది. సో అది అడ్వాన్స్ టెక్నాలజీ అనేది చాలా వచ్చింది అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనిషి అనే వాడికి లిమిటేషన్ ఉంటుంది. అతని కాన్సన్ట్రేషన్ కానీ అతని డేటా మెమరీ కానీ ఆ ప్రాసెస్ చేసే స్పీడ్ కానీ ఆ విధం కానీ ఇందాక నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ 5 లక్షల కేసులు స్టడీ చేసి చెప్పడానికి 5,000 కేసులు స్టడీ చేసి చెప్పడానికి ఉన్న డిఫరెన్స్ అది బేసిక్గా ఫండమెంటల్గా యూనో అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇవాళ ఎప్పుడైనా ఎవరైనా ఒకటి చెప్పారనుకోండి, ఒక మనిషి ఎక్స్పర్ట్ కూడా అనుకున్నాడు, మీరు వెంటనే గూగుల్లో చెక్ చేస్తారు కరెక్టా కాదా అని. ఫైనల్గా గూగుల్ నమ్ముతారు. అవును, అంటే ఆల్రెడీ మనిషి మీద నమ్మకం పోయి మషిన్ మీద నమ్మకం ఆల్రెడీ వచ్చేసింది. అది ముందే వచ్చింది, రాకముందే. అది బేసిక్గా దాన్ని ఎక్స్పీడియేట్ చేస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ ఉందనుకోండి, మ్యూజిక్ అనేది నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నాను, దానికి ఇది సందర్భం అని చెప్పాను, అదేదో ట్యూన్ చేసాడు, ఆ ట్యూన్ బాగుందో లేదో కొంచెం చరణం మారుద్దాం ఏదో అన్న, దాని తర్వాత ఏదో పెట్టి ఈ స్టైల్లో చేద్దాం, ఆ ఫలానా రిఫరెన్స్ ఇవన్నీ చెప్పి ఒక నార్మల్గా ఒక సాంగ్ చేయడానికి ఒక మంత్ అలా పడుతుంది యూజువల్గా. ఇప్పుడు ఆ 1 monthది ఇది 10 సెకండ్లు చేస్తాను. ఆ 10 సెకండ్లు చేసి మీకు నచ్చలేదు అనుకోండి, మీకు నచ్చలేదు అంటే 10 సెకండ్లు ఇంకోటి ఇస్తాను వర్షన్. అలాగే మీకు నచ్చే వరకు ఇస్తానే ఉంటుంది. ఫైనల్గా కావాల్సింది ఏంటి, మీకు నచ్చడం. ఎవరైతే అడుగుతున్నారో ఆ సాంగ్ అది అలిసిపోదు దానికి. అంటే అది అలా ఇచ్చినప్పుడు మొత్తం వాయిస్ కంప్యూటర్ జనరేట్ చేసి మ్యూజిక్ చేసి అన్నీ చేసేస్తే మీరు 1 month లోపల ఆడిచ్చే 4 ట్యూన్లో 3 ట్యూన్లో బదులు 1000 ట్యూన్లు వస్తుంది మీకు. అది మీరు నచ్చే వరకు డైరెక్షన్లో కూడా ఎవ్రీథింగ్ మీరు ఒక్కటి ఇది అది అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీను, ఒక పర్టికులర్ సీన్లో ఒక అసాసినేషన్ అటెంప్ట్ అని నాకు రాయమని చెప్తే అది ఏంటి మొత్తం కెమెరా యాంగిల్స్, లైటింగ్, అట్మాస్ఫియర్, ప్రాపర్టీస్, ఈ మొత్తం డీటెయిల్ ఇచ్చింది. అసలు సినిమా ఎవరు చేయలేదు. ఏ రైటర్ కూడా అంత డీటెయిలింగ్ అనేది ఇవ్వడానికి ఆస్కారం లేదు అసలు. అప్పుడేంటి, నేను ఊరికైనా కూర్చొని కాఫీ తాగుతా, స్క్రిప్ట్లు రాసి మ్యూజిక్లు చేసేసి అన్నీ చేస్తున్నప్పుడు నా స్టాఫ్లో 70% పని లేదు. ఏదో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, జీతం ఏదో. ఒక పర్టికులర్ టైంలో ఏం చేయట్లేదు కాబట్టి, అది అవసరం లేదు కాబట్టి వాళ్ళని తీసేస్తాం. దట్ విల్ క్రియేట్ ఎ ట్రెమెండస్ జాబ్ లాస్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. నేను సినిమాలు అంటలేదు. ఇప్పుడు మీరు చెప్పే ఎక్స్పర్ట్స్ కార్డియాలజిస్ట్ ఉండరు, వాళ్ళు ఉండరు, వీళ్ళు ఉండరు అంటే అర్థం అదే కదా. అప్పుడు ఆ ఎక్స్పర్టీస్ ఆల్రెడీ చేసేసిన వాళ్ళు అటు ఇటు తిరుగుతారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు దట్ ఈస్ ద డేంజర్. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాప్స్ ఉన్నాయనుకోండి, రేపు పొద్దున్న మ్యూజిక్ కెరియర్ కంపోజర్ అవుతా, రైటర్ అవుతా, లేకపోతే సింగర్ అవుతా, వీళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళు సింగర్స్ కూడా లేకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు అది జనరేట్ చేసే సింగింగ్ క్వాలిటీ టాప్ సింగర్స్ కానీ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మషిన్ కాబట్టి ఇట్ విల్ గో ఫర్ పర్ఫెక్షన్. హ్యూమన్ బీయింగ్కి పర్ఫెక్షన్గా ఉండటం అనేది ఛాన్స్ లేదు. ఇంకోటి ఏం చేస్తుంది, మీకు మహమ్మద్ రఫీ వాయిస్ ఇవ్వమని ఇస్తుంది, మైకేల్ జాక్సన్ అంటే ఇస్తుంది. ఏదైనా ఉంటే దాన్ని అడాప్ట్ చేసుకొని కాదు, మీరు అడిగితే క్రియేట్ చేసుకోలేదు కదా, చేసుకుంటుంది. ఐ వాంట్ ఏ వాయిస్ విచ్ ఐ నెవర్ హర్డ్ బిఫోర్ అంటే ఇస్తుంది. లేకపోతే మీరు 3 వాయిస్లు కలిపేమంటే ఇస్తుంది. ఇలాంటి సింగర్లో ఉన్న బేసు, ఆ పర్టికులర్ హై పిచ్ నోట్స్లో అది కావాలి, లేకపోతే ఎక్కడ ఇది కావాలి, అని ఒక హార్ష్గా పాడాలి, లేకపోతే జెంటిల్గా పాడాలి, ఏది ఇస్తుంది అది. అది మీ ఓపిక. అది మీరు ఎంత డీటెయిల్ దానికి ఇస్తే దానికి తగ్గట్టు ఇస్తుంది అది. కానీ అసలు మనుషులు అప్పుడు ఎలా ఉంటారో కదా సార్, మొత్తము ఇదంతా మెషిన్ లాగా అయిపోతే మనం కూడా మెషిన్ లాగా అయిపోతామేమో. కానీ మనం ఇప్పుడు కూడా మెషినే. అక్కడ పాయింట్ ఏంటంటే మెషిన్కి ఇప్పుడు మనకి ఒక నిర్దిష్టం, ఇప్పుడు ఏ ఉందనుకోండి, మీకు ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇలా చేస్తే అల్గోరిథమ్స్ అన్నీ ఉంటాయి. మనకేంటి, మనం ఏదైతే హ్యూమన్ వాల్యూస్ అనుకుంటున్నామో అది కూడా మన ప్రోగ్రామ్ చేశారు. అది రిలీజియన్ చేస్తుంది, మన పెద్దలు చేస్తారు, పేరెంట్స్ చేస్తారు, మీకున్న అనుభవాలు, మీకున్న ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని ప్రోగ్రామ్ చేసి. ఇప్పుడు మీకు ఎమోషన్ ఎక్కడ ఫీల్ అవుతారు, మీకు కోపం వచ్చింది అనుకోండి, ఎందుకు కోపం ఫీల్ అవుతారు?
మీరే రైట్ అనుకుంటారు. మీరే రైట్ అనే ఈగో అనేది మనకు ఒక సోషల్ ప్రోగ్రామింగ్ ద్వారా జరిగింది. అప్పుడు మీరు నమ్మిన రైట్కి నేను నమ్మిన రైట్కి తేడా ఉన్నప్పుడు మన ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో నేను రైట్ అని ఫీల్ అవుతాను కాబట్టి నా కోపం వస్తుంది, మీరు రైట్ అని మీరు ఫీల్ అవుతారు కాబట్టి మీ కోపం వస్తుంది. సో అది దేశాల మధ్య జరిగేది అదే, ఇంట్లో పెళ్ళాం పిల్లల మధ్య జరిగేది అదే, లేకపోతే ఇంకెవరి మధ్య జరిగినా అదే. అప్పుడు ఎమోషన్ అనేది పక్కకు నెట్టేసి రేషనాలిటీ అండ్ లాజిక్ ముందుకు వచ్చింది అనమాట. కాన్ఫ్లిక్ట్స్ ఉండవు ఇక్కడ, ఎందుకంటే యూఆర్ ఓన్లీ ఫైటింగ్ విత్ డేటా. ట్రూత్ అనేది ఇంటర్ప్రిటేషన్కి ఫ్యాక్ట్కి ఉన్న డిఫరెన్స్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువాల్ హరారి అని ఒక చాలా ఫేమస్ ఈజిప్షియన్ ప్రొఫెసర్, తను ఏం ప్రొఫెస్ చేస్తున్నాడంటే గవర్నమెంట్స్ ఉండవని, ఇంకొక 5 yearsలో గవర్నమెంట్స్ అని ఉండవని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? బ్యూరోక్రసీని రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడున్నది ఏంటి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏమో బ్యూరోక్రసీ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. దుబాయ్లో స్మార్ట్ పోలీసెస్ వచ్చినాయి, ఏఐ కంట్రోల్. అది నేను ఒక స్టేషన్కి వెళ్ళాను, అక్కడ పోలీసులు లేరు. అక్కడ నేను వెళ్ళి కూర్చుంటే ఒక స్క్రీన్ మీద అది వచ్చింది, ప్లీజ్ ఫైల్ స్టేట్ యువర్ కంప్లైంట్ అని. నేను చెప్తా ఉంటే టైప్ చేసి నాకు కావాల్సిన లాంగ్వేజ్లో టైప్ చేసి ఇచ్చేసి నా తంబల్లో పెడితే అయిపోయింది, అదే కంప్లైంట్. నేను ఆఫీస్ని కలవలేదు అసలు. అప్పుడు ఎందుకు చేస్తుంది అది? పోలీసులు మనుషులు కాబట్టి వాళ్ళు లంచాలు తీసుకోవచ్చు, వాళ్ళు సరిగ్గా రాయకపోవచ్చు, వాళ్ళ పర్సనాలిటీతో కంప్లైంట్ ఇచ్చి కూడా భయపడదు. ఇంటరాక్షన్ లేకపోతే ప్యూర్ కంప్లైంట్ దాని ఎసెన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో చేసింది. సేమ్ థింగ్ మీరు అన్ని చోట్ల అప్లై చేయొచ్చు కదా. అప్పుడు ఏంటి, కంప్లైంట్ ఇచ్చేవాడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని కలవకూడదు అనే ప్రిన్సిపల్ అది బేసిక్గా. దానికన్నా మీకు ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఎలా వస్తుంది? ఇప్పుడు ఒక మినిస్టర్ ఒక స్కామ్ అవుతారు, చాలా అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్ని రూల్స్ అన్ని పాటించి ఎవరికో పేమెంట్ ఇవ్వాలి. మినిస్టర్ ఏం చేస్తాడు, ఐఎస్ఆర్ ఫోన్ చేసి నువ్వు ఇచ్చేయి నేను చూసుకుంటాను అంటాడు. అతను మనిషి, ఇతనేమో భయపడతాడు, మినిస్టర్ గారు చెప్తున్నారు అందుకని చేసేద్దామని చేసేస్తాడు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, ఈ పర్టికులర్ సిస్టమ్స్ అన్ని కంప్లీట్గా కన్వర్జ్ అయ్యి అవ్వకపోతే యూ కాంట్ రిలీజ్ ద పేమెంట్ అని దాని ప్రోగ్రామ్ అది అనుకోండి. మినిస్టర్ ఎలా ఫోన్ చేస్తాడు? మినిస్టర్ మార్చాలంటే కాన్ఫిగరేషన్ మొత్తం మార్చాలి, అది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇద్దరు ఫోన్ కాల్ మధ్య ఉండదు. ఇప్పుడు ఇద్దరు ఫోన్ కాల్ ఎప్పుడు వస్తుంది? ఎవరో కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితేనే తెలుస్తుంది. అప్పుడు అందరికీ అన్ని చోట్ల ఏది మార్చినా ఇమీడియట్గా తెలిసిపోతుంది అందరికి. అప్పుడు మీరు కానీ అది కాదంటానికి వీలు, ఎందుకంటే దాని ఎఫిషియన్సీ ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు పొద్దున్న స్మార్ట్ పోలీస్ స్టేషన్స్ కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, మనకు అన్ని పెట్టడానికి మన దగ్గర రిసోర్సెస్ కానీ మ్యాన్ పవర్ కానీ లేకపోతే మనీ ఆ ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఎవరైనా కాదని ఎలా అంటారు, ఎలా అనగలుగుతారు? ఇప్పుడైతే ఓట్లు వేసేది ఒకప్పుడు బ్యాలెట్ బాక్సులు అట్లా ఉండేవి, ఇప్పుడు లేవు. అట్లా మార్చేసి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఓట్లు వేసుకోవడం, దానికి ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరుగుతుంది కదా. ఇప్పుడు అలా జరుగుతుందేమో. దాని కాంటెక్స్ట్లో దాని రిలేటెడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మళ్ళీ దానికి. అప్పుడేంటి, ఇప్పుడు మీరు ఏమన్నా అనుకోండి, ఎలక్షన్ కరెక్ట్ ఎలక్షన్ ఎలా చేయాలి అని దాన్ని మీరు అడిగారు అనుకోండి, అది ఇచ్చిన ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మోడల్ చెబితే అదేమందంటే, మనం ఏమనుకుంటాం, పొలిటికల్ ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ ఉండాలి అని మా డిస్కషన్ జరుగుతుంది. ఏం క్వాలిఫికేషన్ లేకుండా మినిస్టర్ అయిపోయి ఎంపీ అయిపోయి ఎమ్మెల్యే అయిపోయి అలా ఈ డిటైల్ చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఏమందంటే అసలు క్వాలిఫికేషన్ వస్తుంది ఓటర్లకి, వాళ్ళకి కాదు. ఎందుకంటే ఓటర్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాళ్ళకి క్వార్టర్ ఇచ్చారా లేకపోతే ఏదో డబ్బు ఇచ్చారా ఏదో అని అది నార్మల్ అయిపోయింది మనం. అప్పుడు డెమోక్రసీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ ఎన్నుకున్నదే ఆడు అని అంటున్నారు. మెజారిటీ వాళ్ళు క్వార్టర్లు తీసుకునే వాళ్ళు, డబ్బులు తీసుకునే వాళ్ళు, లేకపోతే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే అది ఎలా వరకు అవుతుంది? మీరు ఒక కంపెనీలో కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లేకపోతే ఎవరో CEO ఉంటాడు, ఎవరు ఎన్నుకుంటారు? ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దానికి సంబంధించిన వర్కర్స్ అందరూ వేస్తారా, ఓటేస్తారా? కంపెనీ వర్కర్స్. ఎందుకు కంపెనీ వర్కర్స్కి తెలియడానికి ఆస్కారం ఉండదు. అప్పుడు మన కంట్రీ నడపడానికి తెలియని వాళ్ళకే ఇస్తున్నాం ఆ క్వాలిఫికేషన్. అప్పుడు మీరు దానికి ఒక ఎగ్జామ్ పెట్టి ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఎ టెస్ట్ ఓటు వేయాలంటే ఆ క్యాండిడేట్ గురించి ఏం తెలుసు, ఆ పార్టీ పాలసీ, అసలు మేనిఫెస్టో చదివేది లేదా, మేనిఫెస్టోలో మెయిన్ పాయింట్స్ ఏంటి, ఈ టెస్ట్ పెట్టి వాడికి ఇవ్వాలి అధికారం చేయడానికి. టైం కానీ ఇంటెన్షన్ లేదు కదా మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పట్టడం పక్కన పెట్టి అసలు దాని గురించి మనం ఆలోచించట్లేదు. ఐడియల్ ఓటింగ్ ప్రాసెస్ ఏంటి అని ఇచ్చింది అది. ఇది ఏ హ్యూమన్ బీయింగ్ చెప్పాడు ఎంతవరకు మీకు? అది ఎలా చెప్తుంది? ఇట్ ఈస్ స్టడీయింగ్ ద ఫ్లాస్ ఇన్ ద ఎగ్జిస్టెంట్ సిస్టమ్. దానికి ఇచ్చిన డేటాలోంచి తీస్తుంది ఆ ప్రాసెసింగ్ అది.
యూనో. అప్పుడు మనం ఇప్పుడు సొసైటీలో ఏమి ఉంది అనుకుంటే అది మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే కోర్ నుంచి మీకు ఎవల్యూషనరీ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు మెడిసిన్ ఉందనుకోండి, వేర్లు అక్కడి నుంచి ఏదో వచ్చింది, ఆడేదో ఈ రసం తాగితే అది, అక్కడి నుంచి అల్లోపతి, ఈ పతి, ఆ పతి, అంత ఇక్కడికి వచ్చాం. అప్పుడు దాని నుంచి మంచి డాక్టర్ ఇస్ ద బిగ్గెస్ట్. డాక్టర్ అనేవాడు మోస్ట్ ఇంపార్టెంట్. అసలు డాక్టర్ అవసరం లేదంటే అప్పుడు డాక్టర్ని చేయటానికి మొత్తం మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ చేస్తూ ఉంటే లాస్ట్కి వెళ్ళేప్పుడు వాడు అవసరం లేదంటే వీళ్ళందరూ ఏమవుతారు? కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీ ఉంది. కానీ ఇదేంటి, ఇప్పుడు ఎవరైతే మీరు పిల్లోడిని పెడుతున్నారో కోర్సులో, ఆ పిల్లోడిగా ఏజ్ ఉండదు తెలుసుకోవడానికి. ఆ పేరెంట్స్ ఉద్దేశం మంచిది, సిస్టమ్ ఉద్దేశం కూడా మంచిది, కానీ ఆ సిస్టమ్ అనేది అవుట్ డేటెడ్ అని తెలుసుకోవట్లేదు. తెలుసుకున్న రీప్లేస్ చేయాలంటే ఏం చేయాలో తెలియదు. అవును, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు కదా. ఇప్పుడు చదువుకున్నాము ఇలా అక్కడ దానికి రూట్ కారణం ఎక్కడ ఉందంటే, మీరు కోర్స్ ఎప్పుడు చేస్తున్నారు ఇప్పుడు, కానీ ఆ కోర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు మధ్యలో ఏం చేయాలనేది పాయింట్ అక్కడ. ఇప్పుడు మీరు పుట్టగానే పదబాల శిక్ష టైప్లో ఇది ఇచ్చారు, అటు చిన్న కేజీయో ఎల్కేజీయో ఎక్కడో చేర్పేస్తారు, ఆడేదో నేర్చుకుంటూ ఉంటాడు. ఆ పైకి వెళ్ళిన కొద్దీ ఏవో ఉంటాయి, జనరల్ మ్యాథమెటిక్స్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది వచ్చినప్పటికీ అసలు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంతవరకు ఆల్జీబ్రా ఎందుకు నేర్పించారో తెలియదు. ఇంతవరకు నేను ఎవరిని కలలేదు ఆల్జీబ్రా ఏంటి ఉపయోగం అని. ఏదో ఉండొచ్చు, ఐఎమ్ షూర్ ఉంటుందని, కానీ అది చెప్పాలి కదా నాకు. ఆల్జీబ్రా ఎందుకు నేర్చుకోవాలంటే ఇక్కడ నీకు పనికి వస్తుంది, నీ బ్రెయిన్ ఏదో అవుతుంది, లేకపోతే అది ఏదో ప్రొఫెషనల్ కోర్సులో అని చెప్పరు. ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు ఏం చేస్తారు, ఇన్స్టెడ్ మార్కులు రావాలి, మార్కులు లేకపోతే నీకు జీతం, ఉద్యోగం రాదు, ఉద్యోగం లేకపోతే నీ జీతం అని అంటే ఇన్సెక్యూరిటీలో పెడతారు. అన్నిటికన్నా వర్స్ట్ థింగ్ మన వాళ్ళు చేసేది ఏంటంటే కష్టపడి చదవాలంటారు. కష్టపడి చదవకూడదు, ఇష్టపడి చదవాలి. సో ద ఎంటైర్ స్ట్రెస్ షుడ్ బి టు మేక్ ఇట్ ఎంటర్టైనింగ్ అండ్ డ్రామాటిక్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. దాన్ని మీరు అమ్మ మళ్ళీ చదవాలరా, ఎగ్జామ్స్కి చదవాలరా, నెత్తి పట్టుకుని కూర్చునే స్థితికి ఎవరు తీసుకొచ్చాడు? ఈ అజ్ఞానం తీసుకొచ్చాడు. అంటే మరి క్రికెట్ ఉంటుందా, టెన్నిస్ ఉంటుందా, ఏ క్రియేట్ చేసే గేమ్ ఏదైతే ఉంటుందో సపోజ్ అది దీనికన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే అక్కడ షిఫ్ట్ అయిపోతారు కదా. ద పాయింట్ ఈజ్ ద హోల్ థింగ్. ఇప్పుడు మ్యాసివ్ స్టేడియంస్లో ఎలక్ట్రానిక్ గేమ్స్ ప్లే చేస్తున్నారు యూఎస్లోని అన్ని చోట్ల, క్రౌడ్స్ అంతా అక్కడ కూడా వస్తుంది. అది ఒక పర్టికులర్ టైంలో ఎంత రేంజ్కి వెళ్తుంది అంటే హ్యూమన్ ప్లేయర్స్ బోర్ పడతారు. హ్యూమన్కి ఒకేటేనండి, కెపాసిటీ ఈజ్ లెస్. వాళ్ళ ఇమాజినేషను, డేటా రిటెన్షను, డేటా ప్రాసెసింగ్ పవర్ ఇవన్నీ కూడా ఏ కన్నా తక్కువ ఉన్నప్పుడు మరి మనం మనుషులు పుడుతున్నాము, ఏం చేయాలి మరి? మనం ఒక పర్టికులర్ టైంలో డైనోసార్స్ ఉన్న టైం ఉంది, డైనోసార్స్కి మనుషులతో సంబంధం లేదు. ఆ డైనోసార్స్ తర్వాత ఈ నేచర్ మూలాన ఏదో పర్టికులర్ టైంలో ఎలిఫెంట్స్ను కూడా మనం టేమ్ చేసి వాటితో పని చేసుకుని గుర్రాల మీద ఎక్కి నడిచి అన్నీ చేసాం. వీఆర్ డామినేటింగ్ యానిమల్ స్పీసెస్. అలా చేసి మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఏ విల్ డామినేటర్స్, ఏ డామినేట్ చేసినప్పుడు మనం కూడా వన్ ఆఫ్ ది జంతువులు అవుతాం. ఎందుకంటే మీ బ్రెయిన్ పవర్ అనేది తగ్గిపోవడం మొదలవుతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే మీరు చదువుకునే అవసరం లేదు, నా బ్రెయిన్లో బదులు నా ఫోన్లో ఉంది నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా. అప్పుడు ఎందుకు చదువుతారు మీరు? అప్పుడు ఎప్పుడైతే మీరు చదవటం మానేస్తారో ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ విల్ కమ్ డిమినిషింగ్. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఏని ఆపరేట్ చేయగలిగేంత నాలెడ్జ్ తెచ్చుకోవాలా? అది పాసిబుల్ కాదు. అది ఎందుకంటే మన లిమిటేషను, మన డేటా మనకున్న డేటాని స్టోర్ చేసి ప్రాసెస్ చేసేంత సీను హ్యూమన్ బ్రెయిన్కి ఉండటానికి ఛాన్స్ లేదు. అందుకనే మనం కనిపెట్టింది కదా, మనం ప్రతిసారి మనం కాళ్ళతో నడుస్తున్నాం, కాళ్ళతో నడిచే బదులు కారు కనిపెట్టాం, గుర్రపు బండి కనిపెట్టాం, కారు కనిపెట్టాం, ప్లేన్ కనిపెట్టాం. ఓకే, సేమ్ థింగ్ అన్నిటిలోని మనం ఇలా వెళ్ళాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకన్నా సుపీరియర్ బ్రెయిన్ కనిపెట్టాం, దట్ ఈస్ ఏఐ. మనకన్నా సుపీరియర్ బ్రెయిన్ అని మనం ఆల్రెడీ డెఫినేషన్ ఇచ్చినప్పుడు ఇంకా మన బ్రెయిన్ అవసరం ఏంటి? ఇంకా అది మనల్ని డామినేట్ చేస్తుంది అంతే. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐన్ ర్యాండ్కి చాలా పెద్ద ఫాలోవర్. ఐన్ ర్యాండ్ ఆల్మోస్ట్ నేను ఒక 2-3 years చదివాను. 2-3 years చదివి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏఐ నేను అడిగితే గివ్ మీ 5 questions which ఐన్ ర్యాండ్ కెనాట్ ఆన్సర్ అని అడిగాను. నేనేంటి 2-3 సంవత్సరాలు చదివి 40 ఏళ్ళుగా నేను నమ్ముతున్నా ఐన్ ర్యాండ్. ఇప్పుడు ఏ ఇచ్చిన క్వశ్చన్స్ ఆ మొత్తం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫౌండేషన్ ఆబ్జెక్టివ్స్ పడగొట్టేసింది. నేను అర్థం చేసుకున్న ఐన్ ర్యాండ్ని అది మొత్తం ఫౌండేషన్ స్కూల్స్ పక్కన పడేసింది. అప్పుడు ఏమవుతుందంటే ఐన్ ర్యాండ్ ఎందుకు చదవడం? అసలు నాకు కావాల్సినప్పుడు
ఐన్ ర్యాండ్ నిజం అందరికన్నా సుపీరియర్. గ్రాక్ 3 ఉంది, చాట్ జీపీటీ ఉంది, ఫలానా ఇది ఉంది, ఫలానా అది ఉంది అన్నప్పుడు అదంతా అందరి దగ్గర ఉంది, నా ఒకరి దగ్గర లేదు. అలాంటప్పుడు నేను బుక్ చదవను, నేను కోర్స్ చదవను. ఏమి చదవనప్పుడు మీ బ్రెయిన్ స్టంట్ అవుతుంది. కానీ దానికి వేరేగా ఎలా చేయాలంటే స్కోప్ ఉంది. కానీ సార్ ఏఐకి ఒక బేస్ అనేది కావాలి. ఇప్పుడు ఆర్జీవి లాగా ఆలోచించాలి అంటే ఆర్జీవి అనే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. కానీ ఆర్జీవి కోసమే బతుకుతుందా ఇప్పుడు? ఎందుకంటే చాలా మంది ద సీయింగ్ ఇట్ విల్ బికమ్ సెన్షియంట్, అంటే దానికి కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనిషి ఏంటంటే మీకు ఏదో బ్రెయిన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అది దాంతోపాటు నేను అలైవ్, నేను బతికున్నాను అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. మీ ఎమోషన్స్లో మీరు నవ్వుతారు, ఏడుస్తారు, లేకపోతే మీకు పెయిన్ ఉంటుంది, లేకపోతే మీకు ఏదో ఉంటుంది. ఇలాంటి ఫీలింగ్స్ అన్నిటి వల్లనే మన మనిషిగా కాన్షియస్ ఫీల్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి డెఫినేషన్, చాలా ఇంటెలిజెంట్ వాడు హీ విల్ ఫీల్ లెస్సర్ ఎమోషన్స్ కంపేర్ టు ఎమోషన్స్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్నాయా, ఎమోషన్స్ మీరు వాడుకుంటున్నారా అనేది అక్కడ డిఫరెన్స్. చాలా ఎమోషన్ అయిపోయాడు, కోపం వచ్చేస్తుంది ఊరికి వాడికి అలాంటి కోపం ఇస్ ఆల్సో ఎమోషన్. కానీ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ సర్టన్ పర్టికులర్ ఏది మీరే రైటు అని మీరు ఫీల్ అవుతున్నప్పుడు మీ కోపం వస్తుంది. మీరే రైట్ అని ఎందుకు అనుకుంటున్నారు అన్న క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడుగుకోరు ఇప్పుడు. ప్రతి ఒక్కడు రైటే, ఎందుకంటే లైఫ్ని వాడి పర్స్పెక్టివ్ చూస్తున్నాడు. అలా టాప్ యాంగిల్లో స్టడీ చేసే శక్తి మీరు లేనప్పుడు ఎమోషన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, మారల్ ఏంటి, ఇమ్మారల్ ఏంటి, పాపం ఏంటి, పుణ్యం ఏంటి, అన్నీ కూడా మ్యాన్ క్రియేటెడ్ ఆస్పెక్ట్స్. దాని మధ్యలో బతుకుతారు. ఇన్స్టింక్ట్ వేరు, ఇన్స్టింక్ట్ అనేది యానిమల్గా ఉంటుంది. ఇంకేం అవసరం లేదు, మనకి ఒక కంప్యూటర్ ఉంటే సరిపోతుందిగా. కంప్యూటర్ కాదు, ఫోనే. ఇంకేం ఫోనే. మనుషులు చేసే అన్ని పనులు తీసేసుకున్నప్పుడు ఎవరికి అసలు పని ఉన్నప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 60s 70s పీక్ అయింది. అదేంటి, మీరు ఎత్తే పనులు, లాగే పనులు, తూసే పనులు ఇవన్నీ కూడా మెషిన్స్ తీసుకున్నాయి. అవును సార్. అది కానీ దాని వలన మనకి ఆ టైం సేవ్ అయ్యి మనకి స్కిల్, ఇంటెలిజెన్స్, అనాలిసిస్, మషిన్స్, కంప్యూటర్లు ఇవన్నీ కనిపెట్టాం ఈ ఇంటర్వ్యూ పీరియడ్. ఇప్పుడు ఏంటంటే అది మసిల్ రీప్లేస్ చేస్తే ఇది మైండ్ రీప్లేస్ చేస్తాం. నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, అక్కడ ఏమో పని చేయాల్సిన అవసరం లేదని అక్కడ వస్తే ఆలోచించాల్సిన అవసరం లేదని ఇప్పుడు వచ్చింది. ఇది ఎప్పుడు రాలేదు ఇంతవరకు ఈ పర్టికులర్ థింగ్. మీకు ఏం ఆలోచించే అవసరం వచ్చినా ఏం అడిగితే అది సొల్యూషన్ ఇస్తా ఉంటే ఇంకా మీరు ఫ్రెండ్స్ ఉండరు, బంధువులు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎందుకు ఉండరు అంటే ఇప్పటికే చాలా మంది పిల్లలు దే ఆర్ గెటింగ్ ఇంటూ చాట్ బాట్స్, కస్టమైజ్డ్ ఫ్రెండ్స్. అంటే మీకు కొన్న ఫ్రెండ్ మీకు చిరాకు వస్తుంది, ఆడేదో జుట్టు పీకుతాడు, లేకపోతే గిల్లుతాడు, అలాంటి వాడు నాకు కావాలి. నాకు ఇష్టమైన ఫ్రెండ్ ఎక్కడ అంటే అది క్రియేటెడ్ చాట్ బాట్. అప్పుడు దాని నుంచి ఎడ్యుకేషన్ వస్తుంది, మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఏది వాట్ ఎవర్ యూ వాంట్ విల్ బీ గివెన్ బై దట్ థింగ్. అప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు బోర్ కొడతారు. మీరు గ్రాక్ 3లోకి వెళ్ళి దాంతో మాట్లాడటం మొదలెడితే ఏ మనిషినితో మళ్ళీ మాట్లాడడం. అంటే మనం ఎప్పటిలాగా రైతులు ఉంటారు, పంటలు ఉంటాయి, మనకి అది కూడా కాసేపు రైతులు కూడా ఏంటి పని చేస్తున్నారు కదా, దట్ ఈస్ రిప్లేస్ బై మీ మెషిన్స్. చాలా చోట ఇప్పుడు టెస్లా కంపెనీ ఉంది, టెస్లా కంపెనీలో మీరు యూట్యూబ్ వీడియోలో చూస్తే మనుషులు లేరు అసలు, ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై మెషిన్స్. మన విలేజెస్ ఉంటాయా నేను అదే చెప్తున్నాను, ఫిజికల్ వర్క్ అనేది చాలా మటుకు ఆటోమేట్ అయిపోయింది ఇప్పటి నుంచో. ఇట్స్ నాట్ నౌ, లాస్ట్ 50 years నుంచి జరుగుతుంది ఆ ప్రాసెస్. మనకి ఆకలిస్తే మనం అన్నమే తింటాం కదా, ఏనైతే తినాం కదా. ఇప్పుడు మీరు కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో మీ దగ్గర 50 మంది పనిచేస్తారు, 50 మందికి మీ జీతాలు ఇస్తున్నారు. ఒక పర్టికులర్ టైంలో తోటి దాంట్లో 40 మంది మీకు అవసరం లేదు అని అర్థమైంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ 40 మంది తీసేస్తారు. అంతేకి మనుషులు వాళ్ళు తినాలి కదా, వాళ్ళు ఏం తింటారు అని మీరు ఆలోచించారు కదా, తీసేస్తారు. ఎందుకంటే మీకు జీతాలు తగ్గుతాయి, మీ ప్రాఫిట్ పెరుగుతుంది, అన్ని విధాలు కంపెనీ పర్పస్ అది. అప్పుడు ఈ 40 మంది ఏం చేస్తారు అనేది బిగ్ క్వశ్చన్. ఇప్పుడు సేమ్ థింగ్ జరిగింది, చాలాసార్లు జరిగింది. లే ఆఫ్ ఎంప్లాయీస్ అనేది జరిగేది అక్కడే. ఇప్పుడు నేను దుబాయ్ పోలీస్ స్టేషన్ లాగే ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్లో వీళ్ళు అవసరం, డాక్టర్లు అవసరం అంటే హాస్పిటల్ ఎవరు ఉంటారు క్వశ్చన్. రేడియాలజిస్టులు, పెథాలజిస్టులు లేకపోతే ఇంకేముంటుంది అసలు. సో అదంతా అయినప్పుడు
అది కొత్త ప్రపంచం వస్తుంది. మీకు ఎవరైతే జీతం తీసారో వాళ్ళు మీ కంపెనీకి అవసరం లేదు, ఎందుకంటే వాడి కెపాసిటీ కన్నా బెటర్ కెపాసిటీ ఉన్న మెషిన్ మీ దగ్గర ఉంది. అప్పుడు మనం ఏంటి ఇక్కడ కన్ఫ్యూజన్, మనం ఎంతసేపు మానవ విలువలు మనుషులు ఏమైపోతారని ఆలోచిస్తున్నాం. యాక్చువల్ పాయింట్ ఏంటి, కెపాసిటీ మీ అవసరం లేనప్పుడు మీరు ఉండటం దండగా, అది యాక్చువల్ పాయింట్. అంటే అప్పుడు ఏంటి, అది అలాంటి వరల్డ్ రాబోతుంది అని తెలిసినప్పుడు మీరు దాని గురించి ఆలోచించకుండా నేను మెడిసిన్లో చేరతా, నేను డాక్టర్ అవుతా, అక్కడ వెళ్తాను ప్రపంచం. దట్ ఈస్ ద బేసిక్. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలా మారుతుందేమో సార్, మరి దానికి అనుగుణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండకూడదు. మన లక్ష్యం ఏంటి అసలు? దీనికి ఆన్సర్ ఇచ్చే ఒకే ఒకటి ChatGPT, ఇంకెవ్వరు లేదు ఆన్సర్. ఎందుకంటే ఇది ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్ నేను చెప్పేది, టాప్ యాంగిల్ క్వశ్చన్. అది మీకు బ్రహ్మాండమైన ఆన్సర్ ఇస్తుంది, నేను రాసేస్తాను. అయితే మీకన్నా గొప్ప డైరెక్టర్ ఏనా? అందరికన్నా గొప్పది ఫ్యూచర్. సిరీస్ కంటిన్యూ చేద్దాం సార్, వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.